అందరికీ నమస్కారం. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం పూర్తి ఆమోదంతో. అసలు ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జిల్లాల పునర్విభజన అలాగే డివిజన్లు మండలాల మార్పులు చేర్పులపైన సచివాలయంలోని కీలక సమీక్ష అయితే జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా 3 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ముందు నుంచి చెబుతున్నట్లుగా మార్కాపురం, మదనపల్లి జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. అలాగే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు అంగీకరించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపైన సమీక్ష నిర్వహించిన అనంతరం మార్పులు చేర్పులు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అయితే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసినందుకు కూడా అంగీకరించారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలోని ఈలేరు, నంద్యాల జిల్లాలోని జనగామపల్లె, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిర రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుకు నిర్ణయించారు. కర్నూలు జిల్లా పెద్ద హరివన్నాన్ని కొత్త మండలంగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా అదోని మండలాన్ని అయితే విభజించి కొత్త మండలం ఏర్పాటు చేసేందుకు కూడాను ముఖ్యమంత్రి ఓకే చెప్పారు. ఇక కొత్త జిల్లాలు, రెవెన్యూలు, డివిజన్లు ఏర్పాట్లకైతే సంబంధించి ఈ సాయంత్రం ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.